కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ యువత ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్లో ఎవరైతే మరి భారత్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ 48 గంటల్లో మీరు మరి భారత్ను వీడి వెళ్ళిపోవాలి. మీ వీసాలన్నీ కూడా రద్దు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మరి భారత్లోకి పాకిస్తాన్ పర్యాటకులు కావచ్చు, పాకిస్తాన్ యువకులు కావచ్చు, పాకిస్తాన్ ప్రజలు కూడా ఎవరు రావద్దు. ఇప్పటికే ఇక నీళ్ళ నిలిపివేతతో కూడా పాకిస్తాన్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే టూరిస్టుల పైన దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ ఉన్నారో ఆ టెర్రరిస్టుల ఊహా చిత్రాలని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం విడుదల చేసింది. సో మొత్తం ఏడుగురులో 5 మంది టెర్రరిస్టులు మరి టూరిస్టుల మీద దాడి చేస్తే ఒక 2 స్థానికులు మాత్రం సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు దాడికి కారణం ఏంటి, దాడి వెనక పాకిస్తానే ఉందని మరి భారత్ బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సో ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుని ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే అక్కడ కాల్పుల మోత మోగించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక ప్రధాని మోదీ, అమిత్ షా అంత సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 30 మంది ప్రాణాలని బలికొన్నటువంటి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులను వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండాల్సినటువంటి ఆలోచనలో ఉంది. సో అందుకే ఇక పాకిస్తాన్కు పోవాల్సిన జలాల్ని గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరి ఇక నిలిపేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఎవరు కూడా మరి ఇండియాలో అడుగు పెట్టొద్దు, ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసిపోవాలంటూ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆ టెర్రరిస్టుని ఖతం చేసేందుకు సిద్ధమవుతుంది. సో ప్రధానంగా కొత్తగా పెళ్ళైన జంట అయితే కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. కళ్ళ ముందే భర్తను చంపేస్తే మరి ఎంత ఆవేదన ఉంటుంది. పెళ్ళై కేవలం వారం రోజులే అవుతుంది. హనీమూన్కి పోయినటువంటి ఆ జంట విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక కర్రెగుట్టలో పోలీసులు మోహరించారు. కర్రెగుట్ట చుట్టూ 12,000 మంది పోలీసు బలగాలు మరి కర్రెగుట్ట పైనటువంటి హిడ్మా దళాలను టార్గెట్ చేసింది. దాదాపు 3,000 మంది మావోయిస్టులు, 12,000 మంది పోలీసు బలగాలు ఈ కర్రెగుట్ట చుట్టూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కర్రెగుట్ట చుట్టూ డ్రోన్లు ఎగరవేస్తూ హెలికాప్టర్లు తిరుగుతూ పోలీసులు కర్రెగుట్ట మీద ఉన్నటువంటి మావోయిస్టుల జాడను వెతుకుతూ ఉన్నారు. మావోయిస్టులను ఏరి పారేసేందుకు కర్రెగుట్ట చుట్టూ ఎన్ని ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయి ఆ కర్రెగుట్ట చుట్టూన్నటువంటి ల్యాండ్లో మొత్తం ఎన్ని బాంబులు అమర్చిరు, ఏంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి అంశం నేపథ్యంలో ఇక బాంబు స్క్వాడ్ను పిలిపించి అక్కడ జల్లెడబడతా ఉన్నారు. కర్రెగుట్ట చుట్టూ బాంబులను ఏరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే కర్రెగుట్టలో జరగబోతున్నటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ను ఆపాలంటూ పౌర హక్కు సంఘాల నేతలు, ప్రజా సంఘ నేతలు డిమాండ్ చేస్తూ ఉంటే ఇక కేంద్ర పోలీసు బలగాలు, కోబ్రా బలగాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్రెగుట్ట ఆపరేషన్ ఆగదు, ఆపరేషన్ కగారును ముగించుకొనే పోతాం, ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కావచ్చు, ఇటు ములుగు కావచ్చు, ఛత్తీస్గఢ్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ జరగబోతుంది, మావోయిస్టులను ఏరి పారేయబోతున్నటువంటి స్టేట్మెంట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆపరేషన్ కర్రెగుట్ట కొంత టెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, ఏ క్షణమైనా కర్రెగుట్ట మీద తుపాకుల వర్షం కురవచ్చు అనేటువంటి ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ 2 అంశాలు మాత్రం, ఒకటి ఇక దేశవ్యాప్తంగా, ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా. ఒకటేమో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రెగుట్టల మావోయిస్టుల ఎన్కౌంటర్ అయితే, ఇంకోటి మరి టెర్రరిస్టుల తుపాకీ మోత మరి టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి మనకు కాశ్మీర్లో. ఈ 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కాశ్మీర్లో తెలంగాణకు సంబంధించినటువంటి 80 మంది పర్యాటకులు అక్కడ ఉన్నారట. వాళ్ళంతా కూడా పర్యటన నేపథ్యంలో అక్కడ పోయి జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు కొంత ఒక రకమైనటువంటి కర్ఫ్యూ నడుస్తోంది, 144 సెక్షన్. సో ఎవరిని బయటకు రానివ్వట్లేదు, ఏ షాపులు తెరవట్లేదు, కొంత హై టెన్షన్ ఉంది జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి 80 మంది పర్యాటకులు భయంగా ఉన్నారట. మేము తెలంగాణకు రావాలనుకుంటున్నాం, ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది, మాకు భయం వేస్తుందంటూ తెలంగాణకు సంబంధించిన 80 మంది పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 2 అంశాలు కాకుండా చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. అఘోరి అరెస్ట్ అయింది, 14 రోజుల పాటు రిమాండ్కి పోయింది. ఆమె ఒక ట్రాన్స్జెండర్ ఫిమేల్గా, ఒక ట్రాన్స్జెండర్ మహిళగా పోలీసులు అటు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఎటకేలకు అఘోరి పీడా విరగడైందంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక నిజం మాత్రం నిరూపణ అయ్యి ఆమె కనుక జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టుకోవాలనేది ప్రధాన డిస్కషన్. రైట్, ఒక్కసారి ఇవాటి హెడ్లైన్లకు పోదాం. హెడ్లైన్ చూసి తర్వాత పూర్తి వార్త కథలకు పోదాం. కర్రెగుట్టల స్టోరీ ఏంది, మరి టెర్రరిస్టులు టూరిస్టుల మీద చేసినటువంటి దాడి ఏంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్, మొదటగా మన
తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే కర్రెగుట్టలో బిగ్ ఫైట్ 3,000 మంది మావోయిస్టులు మకాం హిడ్మా దళం ఉన్నట్లుగా అనుమానాలు చుట్టుముట్టిన 12,000 మంది భద్రతా బలగాలు డ్రోన్లు ఎగరవేసి పరిసరాలపై నిఘా గుట్టలపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లు ఏ క్షణంలోనైనా భీకర యుద్ధం ఇక ఏజెన్సీలు అడుగడుగున పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందన్నట్టు ప్రజల్లో భయం గంట గంటకు టెన్షన్ సో ఇదే చెప్పిన నేను కర్రెగుట్టల మీద హెలికాప్టర్లు ఎగురుతున్నాయి కర్రెగుట్టల చుట్టూ డ్రోన్లన్నీ తిరుగుతున్నాయి కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందో అంటూ ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు బిక్కుమంటూ భయంతో బ్రతుకుతున్నాయి కర్రెగుట్టల వైపు వెళ్ళాలన్నా కర్రెగుట్టల వైపు చూడాలన్నా అక్కడున్నటువంటి ఏజెన్సీ ఆదివాసీ బిడ్డలంతా కూడా భయాందోళన చెందుతున్నారు కర్రెగుట్టల్లో అడుగు పెడితే ఏ అడుగు కింద ఏ బాంబు ఉంటుందో ఏ బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో ఎటువైపు నుంచి తుపాకులు ఎక్కుపెట్టి మరి ఆ బుల్లెట్లు వర్షం కురుస్తుందో అంటూ అక్కడున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ లంబాడ గిరిజన బిడ్డలంతా కూడా బిక్కుమంటూ భయపడుతున్నారట ప్రధానంగా హిడ్మా దళాన్ని టార్గెట్ చేసినటువంటి మరి పోలీస్ బలగాలు కోబ్రా బలగాలు మరి హిడ్మా ఉన్నాడు అనేటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తోటి ఆ కర్రెగుట్టల్లోకి 40-50 కిలోల బియ్యం బస్తా పోయింది ఆ కర్రెగుట్టల్లోకి పప్పులు ఉప్పులు నూనెలు పోయినాయి ఆ కర్రెగుట్టల్లోకి నిత్యావసర సరుకులు పోయినాయి అది గమనించినటువంటి పోలీసు బలగాలు పక్కా హిడ్మా ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా కూంబింగ్ నిర్వహించాల్సిందే ఎన్కౌంటర్లు జరగాల్సిందే దానికి కావాల్సినటువంటి బుల్లెట్లు కావచ్చు దానికి కావాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు దానికి కావాల్సినటువంటి సామాగ్రిని పోలీసు బలగాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఒక్క కర్రెగుట్ట చుట్టూ 12,000 మంది పోలీసులు మోహరించారంటే ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక మినీ వార్ లెక్క చరిత్రలో ఒక పేజీ ఈ కర్రెగుట్టకు నిలవబోతుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తోంది సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం కర్రెగుట్టకు సంబంధించి ఇంకా పూర్తి డేటా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక కాంగ్రెస్లో మీనాక్షి టెన్షన్ సీనియర్ నాయకుల్లో భయం మీటింగుకు లేట్గా వచ్చిన వేటే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మీనాక్షి టీపీసీసీలోనూ భారీ ప్రక్షాళన తప్పేముంది మీనాక్షి నటరాజన్ చూస్తూ ఉంటే ఒక సిన్సియర్ టీచర్ లెక్క అనిపిస్తున్నది ఒక సిన్సియర్ పేరెంట్ లెక్క అనిపిస్తున్నది ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క వ్యవస్థకి సంస్థకి ఇటువంటి రోల్ మోడల్ ఒక టార్చ్ బేరర్ లెక్క నటరాజు మీనాక్షి లెక్క ఒక వ్యక్తి ఉండాలి ఒక శక్తి ఉంటేనే బలపడుతుంది అంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాట చెప్తూ ఉంటారు కదా సో ఈ ప్రజాస్వామ్యము ఈ స్వేచ్ఛను కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది మరీ ప్రజాస్వామ్యం మరీ స్వేచ్ఛ ఎక్కువ మితిమీరిపోతే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా సో దాన్ని చక్కబెట్టడంలో ఆ క్రమశిక్షణను తీసుకురావడంలో ఒక టార్చ్ బేరర్ లెక్క ఒక సిన్సియర్ టీచర్ లెక్క ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లెక్క ఒక సిన్సియర్ పేరెంట్ లెక్క నటరాజు మీనాక్షన్ కాంగ్రెస్ పార్టీని చక్కబెడుతుందట ప్రతి ఒక్కరు భయపడుతున్నారట సీనియర్ నుంచి జూనియర్ దాకా అమ్మో నటరాజు మీనాక్షన్ మీటింగ్ పెట్టింది ఆమె రివ్యూ పెట్టింది ఆమెది ఏదైనా చిన్న సమావేశం ఉందంటే టైంకు పోవాలి లేకపోతే ఇక మనకు టైం ఉండదు అనేది ఆ ఉద్దేశంతో భయపడుతున్నారట రైట్ అఘోరి ట్రాన్స్జెండర్ ఫీమేల్ అట జడ్జి ఆదేశాలతో లింగ నిర్ధారణ టెస్టులో చంచల్గూడ జైలుకు తరలింపు నగ్న పూజల పేరిట మహిళలకు అఘోరి టుకారా 10 లక్షల వసూలు చేసిన కేసు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి 10 ఏళ్ల శిక్ష తప్పదంటున్న లాయర్ 10 కాదు ఇంకో 10-15 ఏళ్ళు అడ్వాన్స్గా యాడ్ తీసి తీసుకుపోయి జైలు అన్నటువంటి కోపం ప్రజల్లో వస్తుందట ఎందుకు వస్తుంది అంటే ఈమె పెట్టిన టార్చర్ అట్లున్నది ఈమె తెర మీదకి వచ్చి మా అంటే ఏడాదిన్నర కావచ్చు గంతేనావే అజయ్ ఏడాది కావచ్చు ఈ ఏడాదిలోనే తెలంగాణ కాదు ఏపీ కాదు ఇక ఇతర రాష్ట్ర ప్రజలు కూడా సుక్కలు చూపించింది అర్ధనగ్నంగా ప్రజల్లోకి రావడం ఫోటోలు తీసుకొని పోయి కాలు ముఖరికి పోయినటువంటి భక్తుల మీద కత్తులు చూపించడం పోలీసులను ఇష్టారాజ్యంగా అలకారంతో తిట్టడం ప్రేమ పేరుతో అభంశుభం తెలవని అమాయకు అమ్మాయిల్ని వల్లో వేసుకోవడం పూజల పేరిట లక్షల్లో వసూలు చేయడం ఇది ఈమె స్టైల్ ఇది ఈమె చేసిన పిహెచ్డి ప్రజల్ని మోసం చేయడంలో అఘోరి వేషంతో సనాతన ధర్మాన్ని సంకనాకించడంలో ఈ అఘోరి చేసింది పిహెచ్డి నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకొని నిజంగా సనాతన ధర్మాన్ని ప్రజలకు తీసుకెళ్ళి సనాతన ధర్మాన్ని ఖ్యాతిని ప్రఖ్యాతను పెంచేటువంటి హిందువుల మీద హిందువుల మనోభావాల్ని దెబ్బ కొట్టే లెక్క వాళ్ళని కించపరిచే లెక్క సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అందులో పిహెచ్డి చేసింది మోసం చేయడంలో పిహెచ్డి చేసింది అఘోరి
నమ్మించడంలో పిహెచ్డి చేసింది అఘోరి, అబద్ధాలలో పిహెచ్డి చేసింది అఘోరి. అటువంటి అఘోరిని 10 ఏళ్ళు కాదు, ఇంకో 10-15 ఏళ్ళు అడ్వాన్స్గా యాడ్ చేసి ఓ 30-40 ఏళ్ళు జైల్లో పెడితే కానీ అప్పుడు బుద్ధి రాదన్నటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. సరే, ఇటు ఒక పోల్ కూడా పెట్టుండమ్మా, అఘోరిని అరెస్టు చేయడం కరెక్టా కాదా? సో అనిత గారు ఒక పోల్ పెట్టండి, అఘోరిని అరెస్టు చేయడం కరెక్టా కాదా? ఇదొక పోల్ పెట్టుర్రు. ఇంకొక పోల్ కూడా పెట్టుర్రి, పాకిస్తాన్పై భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా? 2 పోల్ పెట్టండి. ఒకటి, అఘోరిని అరెస్టు చేయడం కరెక్టా కాదా? ఒక పోల్ పెట్టండి. పాకిస్తాన్పై మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా? ఈ 2 పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. పోల్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక సర్జికల్ స్ట్రైక్ 3.0 నెలాఖరుకు ముహూర్తం ఖరారు, పాక్ పౌరులు గెటౌట్, ఉగ్రవాదుల్ని ఏరి పారేద్దాం, ప్రధాని మోదీ ఇంట్లో హై లెవెల్ మీటింగ్, ఎవరిని వదిలిపెట్టబోమంటున్న కేంద్రం, రివెంజ్ స్టార్ట్ చేసిన భద్రతా దళాలు, 2 ఉగ్రవాదుల కాల్చివేత, ఇక కులాంగులోనూ కొనసాగుతున్న ఆర్మీ వేట, అదుపులో 1500 మంది అనుమానితులు, సరిహద్దుల్లో భారీగా మోహరించిన పాక్ సైన్యం. ఉగ్రదాడి నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ భయమంట. పాకిస్తాన్ వాళ్ళు గజ 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 వణుకుతున్నారట. అరే ఎందుకు వణుకుతున్నారా అంటే, మేము పంపించిన వాళ్ళు కాదనేమో పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ పాకిస్తానే పంపించదని చెప్పేసి మోదీ అమిత్ షా చెప్తున్నాడు. ఎవరేమైనా పంపించారు, కానీ 30 మంది ప్రాణాలని బలిగొన్నారు. 30 మంది భారతీయ బిడ్డల ప్రాణాలు బలిగొన్నటువంటి ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఖండలుగా నరకాలి. బుల్లెట్లతోటి ఆ బాడీలను తూట్లుగా కాల్చాలి అన్నంత కోపం ప్రతి కుటుంబంలో, ప్రతి భారతీయుల్లో, ప్రతి హిందువుల్లో చెలరేగుతున్నటువంటి ఆ అంశం. ఇక మోదీ అమిత్ షా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ ఒక్కడు కూడా భారత్లో ఉండొద్దు, 48 గంటల్లో ఖాళీ చేసిపోర్రి, వీసాలు రద్దు చేస్తాం, పర్యాటకులు కూడా భారత్ వైపు చూడొద్దు పాకిస్తాన్ పర్యటకులు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ టైంలో పాకిస్తాన్ అధ్యక్షుడు వణికిపోతున్నట్టు. అరే నాయన, ఈ మోదీ, ఈ అమిత్ షా, ఈ బీజేపీ గతంలో ఏ విధంగా రివెంజ్ తీసుకున్నదో మా అందరికీ తెలుసు. మరి ఇప్పుడు 30 మందిని పొట్టన పెట్టుకున్నాం మేము, మా పాకిస్తాన్ ఆర్మీ మీద, మా పాకిస్తాన్ ప్రజల మీద, మా పాకిస్తాన్ మీద మోదీ విశ్వరూపం ఎట్లుంటుందో, 3.0 సర్జికల్ స్ట్రైక్ ఎట్లుంటుందో మేము తట్టుకోగలుగుతామా అని చెప్పి భయపడుతున్నాడట పాక్ ప్రధాని. చూద్దాం ఏం జరుగుతుందో, దీన్ని ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడదాం. ఇక ఈనాడు ముచ్చటకు వస్తే, ఈనాడు ఏం రాశారంటే, ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారుల్ని దోషులుగా నిలబెడతామంటూ మొన్న జరిగినటువంటి దాడి గురించి వార్త. ఇక కొత్త జంటల్ని చిదిమేసిర్రు, భార్యల కళ్ళు దుట్టే భర్తలు కాల్చివేత, నిర్దాక్షిణంగా వ్యవహరించిన ముష్కరులు. ఎంత దారుణమైంది. నువ్వు హిందువా కాదా అని చెప్పేసి అక్కడ కొంతమంది పాయింట్లు ఇప్పి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇతను ముస్లిం కాదు హిందువే అని చెప్పేసి కాల్ చేసిరట. నువ్వు హిందువా ముస్లింగా కాదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని సూత్రాలను అడిగిరట. సో ఇంత కన్ఫర్మేషన్ చేసుకొని ఐడి కార్డు చూసి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి మరి టెర్రరిస్టులని ఏం చేయాలో మీరే చెప్పాలి, వీళ్ళని ఎట్లా చంపాలో మీరే చెప్పాలి, వీళ్ళని ఎట్లా కొట్టాలో మీరే చెప్పాలి. మీరు మరి వాళ్ళని ఎట్లా ఉరిదీయాలో, ఎట్లా ఆగం చేయాలో తెలంగాణ ప్రజలు చెప్పాలి, భారతీయ ప్రజలు చెప్పాలి. ఈ దొంగ బడవేగాలు వీళ్ళే నడుస్తుంది. చూడండి, పాక్ ఆర్మీ చీఫ్ ఉసగొల్పారా అంటూ ఇక్కడ వాళ్ళ ఊహా చిత్రాలు కనబడుతున్నాయి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలని ఇక వీళ్ళ ముగ్గురు ఫోటోలు ఇలా కనబడతా ఉన్నాయి. దొంగ బడవేగాలై అన్యాయంగా అభం శుభం తెలియనటువంటి 30 మంది భారతీయుల వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు కాల్చి. ఇక 2 రోజులు వడగాల్పులు, సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం అంట. వడగాల్పులు వడదెబ్బతోటి ఇప్పటికి 12 మందో 20 మంది చచ్చిపోయారు. వడదెబ్బ తలిగి ఎండ తలిగి 20 మంది దాకా చచ్చిపోయారు. ఈ ఎండ దెబ్బకు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా, సరైనటువంటి ఆ జాగ్రత్తలు తీసుకోకపోయినా ఈ ఎండ దెబ్బకు ముక్కుల్లోంచి రక్తాలు కారుతున్నాయి. ఒక్కొక్కరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొంతమంది ముసలి ముత్క వాళ్ళు, ఏజ్లో పడ్డ వాళ్ళతో కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వడగాల్పులు అనేది అంతటి ఎఫెక్ట్ని చూపిస్తుంది. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. బయటకు పోయినప్పుడు చల్లటి పానీయాలు తీసుకొని,
కనీసం తల మీద క్యాప్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, కొన్ని ప్రికాషన్స్ని పాటించండి. ఇక మాది ఐరన్ బాడీ, మాది ఉక్కు బాడీ, మేము గట్టిగా ఉంటాం, తంతే రాయని ఇరుగుతుంది కానీ మాకేం కాదని చెప్పేసి ఇక మీరు ఎండకు ఎదురుపోతే ఎండ దెబ్బకు అడ్డం పడేటట్టున్నారు, కోళ్ళు పడ్డట్టు పడతారు, పిట్టలు రాలేట్టు రాలే అవకాశం ఉంది. ఇప్పటికి 20 మంది చచ్చిపోయారట. సో దయచేసి జాగ్రత్తలు తీసుకోర్రి. ఇక ఇది సర్కార్ వారి ఇసుక అంటూ ఓ బోర్డు పెట్టిర్రు. సన్నటి ఇసుకకు 1800, ఇక దొడ్డి ఇసుకకు 1600 సర్కారే ఇసుక అమ్ముతున్నది. అంగట్ల కూరగాయలు అమ్మినట్టు సర్కారు ఎప్పటి నుంచి ఇసుక అమ్ముతుందట. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోరి. పట్నం శివార్లో కొన్ని ప్రాంతాలలో అమ్ముతున్నారట. అబ్దుల్లాపూర్ మెట్టు, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక అమ్ముతున్నారట. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆల్మోస్ట్ అన్ని పత్రికలకు అవే వార్తలు ఉన్నాయి. ఈ టెర్రరిస్టులు చేసిన దాడులే ఉన్నాయి. తుపాకీ లాక్కోపోయి తూటాలకు బలైపోయి పర్యాటకులపై దాడిని అడ్డుకోపోయిన కాశ్మీరీ యువకుడు, ఆ క్రమంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు, పర్యాటకులను గుర్రంపై తీసుకెళ్తూ ఆదిల్ హుస్సేన్ షా ఉపాధి అట. మృతితో రోడ్డున పడ్డ కుటుంబం. సో పాపం ఆదిల్ హుస్సేన్ షా ఆత్మయాత్రలో ప్రజలట. ఈయన కనబడుతున్న ఫోటోలో జమ్మూ కాశ్మీర్లోకి వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉంటారో ఆ పర్యాటకుల్ని గుర్రం మీద తిప్పుతూ వాళ్ళకు పర్యాటకులు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అందాలని చూపించేవాడట. ఆయన ఉపాధి ఏంటంటే ఆ గుర్రం మీద తిప్పుతూ చూపించడం, ఆ గుర్రం మీద ఎక్కించినందుకు వాళ్ళ నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం, అదే వాళ్ళ కుటుంబ ఉపాధి అట. సో అక్కడ ఉన్నటువంటి ఆయన ఈ ఉగ్రవాదులు ఎప్పుడైతే దాడి జరుపుతా ఉన్నారో ఆ దాడిని అడ్డుకుని వాళ్ళ నుంచి గన్ లాక్కున పోయి పాపం ప్రాణాలు కోల్పోయిందట. ఆ కుటుంబం పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉన్నదట. ఈ ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాసిరు. సింధు జలాలు బంద్ అవుతున్నాయి. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని అమలు నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్నది. ఇక వాఘా అటరీ సరిహద్దు చెక్పోస్ట్ తక్షణం మూసివేత, సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తాన్లకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే అలా వచ్చిన వారిని వీసాలు రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తాన్లు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు. వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆదేశం. 2 దేశాల్లోని హైకమిషన్ల సిబ్బంది 55 నుంచి 30కి కుదింపంట. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ, దాయాది దేశంతో సంబంధంపై అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ భేటీలో నిర్ణయం. సో ఇది కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్ బంద్. మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రికలు. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందట నిఘా వర్గాల సమాచారం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఇక వెలుగులో చూస్తే వెలుగు పేపర్లో కూడా అదే సేమ్. అటారీ వాఘా బార్డర్ క్లోజ్. ఈ బార్డర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ గేట్లో కనబడుతుందా? ఈ గేట్ల ద్వారానే పాక్ సంబంధించి ఇటు భారత్కి సంబంధించినటువంటి రాకపోకలు కొన్ని ఉంటాయి. సో ఈ అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేసిరట. పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ. ఇక సింధు జలాలు ఒప్పందం రద్దు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలంటూ వార్త. ఇక టెర్రరిస్టుల కోసం వేట మొదలుపెట్టినట్ట మనోళ్ళు. జమ్మూ కాశ్మీర్లో అణువు జల్లెడబడుతున్న భద్రతా దళాలు. ఇక బారామాలో 2 చొరబాటుదారులు హతం అంటూ కేంద్రం విడుదల చేసిన టెర్రరిస్టుల ఊహా చిత్రాలంటూ వార్త కనిపిస్తుంది. శ్రీనగర్లో చిక్కుకున్న మనోళ్ళు. టూరుకు వెళ్ళిన 81 మంది తెలంగాణ వాసులు, కుటుంబ సభ్యులతో వెళ్ళిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, ఏజెంట్లు టూర్లో భాగంగా పహల్గామ్ వెళ్ళాలంటూ ప్లాన్. అంతలోనే అక్కడ ఉగ్రవాది దాడి. ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస, అక్కడ అంతటా కర్ఫ్యూ అట. తెలంగాణ నుంచి కపిల్ చిట్ ఫండ్స్కి సంబంధించినటువంటి కంపెనీ మేనేజర్లు, ఏజెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కాశ్మీర్కి పోదామని పోతే అక్కడ శ్రీనగర్లో వాళ్ళు చిక్కుకొని ఆ కర్ఫ్యూలో ఉన్నారట. వాళ్ళు బాధపడుతున్నట, ఆవేదన వ్యక్తం చేస్తున్నట, భయపడుతున్నట. సో చూడాలి మరి ఇదేం జరుగుతుంది అనేది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 78.57% పోలింగు. 112 మందికి గాను ఓటేసిన 88 మంది. ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్ మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో రాష్ట్రానికి సీఎం రేవంత్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు, వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి అంట. 10 జిల్లాలో 44 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదు. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు కర్రెగుట్టలో హైటెన్షన్ అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు. మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్. హెలికాప్టర్తో బలగాలకు ఆయుధాలు, సరుకుల సరఫరా. హిడ్మా దళం టార్గెట్గా
ఎన్కౌంటర్లట. ఈ స్వేచ్ఛను చూస్తే స్వేచ్ఛలో హైలైట్గా ఏం కనిపిస్తుంది? ముష్కర దాడి ఎఫెక్టు పాక్పై పంచాస్త్రాలు భయంతో తెలంగాణ పర్యాటకులు ఇక సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం అంటూ వార్త. ఇక అన్నా చెల్లి బల నిరూపణ సన్నాహక సమావేశాలతో క్యాడర్ను సిద్ధం చేసుకున్న కేటీఆర్. నిజామాబాద్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల పర్యటనలో కవిత. ఇద్దరు పోటాపోటీ సభకు జనం తరలింపుపైన గురి. ప్రభుత్వంపై విమర్శలు. క్యాడర్లో జోస్కు కసరత్తట. అన్నా చెల్లి అనే అనుబంధం జన్మల సంబంధం అన్నట్టుగా దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ పతారమించడికే. బ్రిటిష్ వాళ్ళనే తరిమేస్తాం మీరు లెక్క అంటూ గాంధీ సిద్ధాంతంలోనే కాంగ్రెస్ నడుస్తుంది. ఎన్ని గేమ్లు ఆడినా మమ్మల్ని టచ్ చేయలేనట్టు బీజేపీ బీఆర్ఎస్లపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి ఫైర్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక హైడ్రాకు కొత్త లోగో వచ్చిందంట. హెచ్ అక్షరంపై నీటి బొట్టుతో రూపకల్పన. ఇకపై ఆఫీస్, యూనిఫామ్, వాహనాలపై లోగోనంట. ఇది హైడ్రా లోగోనంట. ఈ లోగో కనబడంగానే ఇక అక్రమార్కులు, అక్రమ నిర్మాణాలు చేసేటోళ్ళు, కబ్జా కోర్లంతా కూడా గజగజ వణుకుతారేమో. సో హైడ్రా కొత్త లోగో తెర మీదకి వచ్చింది. ఏ పదవి ఎవరికిద్దాం? డీసీసీలు, టీపీసీసీ కార్యవర్గ ఎంపికల మొదలు గ్రౌండ్ ఓపెనింగ్కు ప్రత్యేక టీంల ఏర్పాటు అంటూ ఇంటర్నల్గా వివరాల సేకరణ, ఫీడ్బ్యాక్. కాంగ్రెస్ పదవుల జాతరకు మాస్టర్ ప్లాన్ నడుస్తూ ఉందంట. ఈ మాస్టర్ ప్లాన్ ఎప్పుడు ఏందనేది చూద్దాం. పంటల బీమాతో రైతులకు భరోసా అనే ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు యువతిపై పోకిరీలు దాడి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన. ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఆగ్రహమట. ఆపరేషన్ కగారు అంతిమ ఘట్టం. కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్. 1000 మంది మావోయిస్టుల టార్గెట్. రంగంలోకి 12,000 మంది భద్రతా సిబ్బంది అంటూ హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇక దిశ చూస్తే దిశలో ఆల్మోస్ట్ ఇక నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు, హాలిడేస్, క్లాసులు నిర్వహించొద్దంటూ అధికారులకు హెచ్చరిక. ఇక పాక్ పౌరులపై నిషేధం అనేది మొన్నటి వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. టెర్రరిస్టు చేసిన దాడి హైలైట్ కనిపిస్తుంది దిశలో. ఇక మరోవైపు అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించిన చేవెళ్ళ కోర్టు. చీటింగ్ కేసులో అరెస్ట్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. కూరగాయలు అమ్మే రోబో సోషల్ మీడియాలో వైరల్. ఏఐ సృష్టించిన మరో వింత అంటూ కూరగాయలు అమ్ముతున్నటువంటి రోబోది ఫోటో మనకొట్టి హైలైట్ కనిపిస్తుంది. జనతా గ్యారేజ్లో తెలంగాణ భవన్. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టం వచ్చినా అక్కడికే వస్తున్నారంటూ చరిత్ర సృష్టించబోతున్న రజతోత్సవ సభ. గులాబీ దండులా కదలి రండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఎలకదుర్తి సభాస్థలంలో ఏర్పాట్ల పరిశీలనట. సో ఇవి ప్రశ్నార్థకంగా మేడిగడ్డ. కేంద్రానికి ఫిబ్రవరిలో ఎన్డీఎస్ఏ రిపోర్టు. రాష్ట్రానికి పంపడంలో జాప్యం. నివేదిక అందాక అధికారులు సతమతం అంట. నివేదిక అందక అధికారులు సతమతం. ముంచుకొస్తున్న వర్షాకాలం ఎటు తేల్చలేకపోతున్న ప్రభుత్వం. 30న జనసౌదాలో సమావేశమట. ఇది ఒకటి మోపైంది కదా మనకు మేడిగడ్డ. ఆ మేడిగడ్డ పిల్లర్లు గుంగి మరి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. దాన్ని ఉంచాలనా, కూల్చాలనా, మరమ్మతులు చేయాలనా, మరి ఏం చేయాలి? వచ్చేది వర్షాకాలం. 2 నెలలు అయితే ఇదేందా ఏప్రిల్ కదా, మే, జూన్. మే అలా అడుగు పెట్టినామంటే మే 2వ 3వ వారంలో దంచి కొడతాయి వానలు. ఇక జూను ఎప్పుడైతే మురుగశీల కార్తీలు అడుగు పెడతామో, మురుగశీల కానీ ఇక ఇతర మురుగశీల తరచుండి ఇతర కార్తులు, పెద్ద పుషాల, చిన్న పుషాల, ఈ కార్తులలో కూడా ఈ కార్తులలో ఇష్టపచ్చినట్టు వాన కొడుతుంది. సో మరి ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, ఏం కథను చూడాలి. ఇక నమస్తే తెలంగాణ చూస్తే ఈ అన్న కూడా సేమ్ యాస్టీస్గా ముష్కర మూఖ ఇది అంటూ కాశ్మీర్కి సంబంధించిన వార్త. మరోవైపు కేసీఆర్ మాటే మాకు గుండె ధైర్యం అట. కేసీఆర్ మాటే మాకు గుండె ధైర్యం. గులాబీ జెండే తెలంగాణకు భరోసా అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఫార్మాసిటీ భూమిలోనే ఫ్యూచర్ సిటీ అట. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లు చీటు. సో 28 కోట్ల దుబారా పరిహారానికి పైసలు ఇవ్వంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ ససేమేర. అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇవి ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ఒక్కసారి మా వాళ్ళు పోల్ పెట్టి ఆ పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అన్నీ కూడా మనం హెడ్లైన్ చూస్తాం కదా. సో పోల్ కనుక చూస్తే పాకిస్తాన్ టెర్రరిస్టులపై మోదీ నిర్ణయం సరైనదేనా? సరైనది కాదు అంటూ చాలామంది ముగ్గురు పెట్టారు. 3% సరైనది కాదని పెడితే ఇక్కడ సరైన నిర్ణయం తీసుకున్నాడు మోడీ అని చెప్పేసి 97% మంది మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పాకిస్తాన్ వాళ్ళను మరి దేశం నుంచి వెళ్ళిపోవాలంటూ 48 గంటల టైం ఇచ్చినటువంటి మోడీ నిర్ణయం
సరైనదే అంటూ చెప్తా ఉన్నారు. ఇక అఘోరిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని మా వాళ్ళు ఇంకో పోలు పెడితే 145 మంది ఓటు చేసిరు. 145 మందిలో 94% మంది ఇది కరెక్టే, అరెస్టు చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే అని 94% మంది అఘోరి అరెస్టును వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. అఘోరి అరెస్టును అందరూ కూడా తెలంగాణ ప్రజలు కాదు, ఏపీ, ఆంధ్ర, ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అఘోరి అరెస్టును స్వాగతిస్తున్నారు. అయ్యో పాపం అఘోరిని జైల్లో పెట్టిరు కదా అని ఒక్కరు కూడా అటలే. ఒక్కరంటే ఒక్కరు తీసుకుపోయి జైల్లో పెట్టుర్రి, ఇంకో 10-15 ఏళ్ళు ఎక్కువనే పెట్టుర్రు అని చెప్పి అంటురట. ఇవి పోలుగా, ఇది పోల్ లాస్ట్ వరకు ఉంటుంది, షో అయిపోయేంత వరకు ఉంటుంది. మీరు దయచేసి ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి, కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఆ టూరిస్టుల మీద చేసిన దాడి కాశ్మీర్ కావచ్చు, లేకపోతే ఈ అఘోరిని జైల్లో పెట్టింది కావచ్చు, ఈ రెండింటి గురించి కామెంట్ చేయండి. ప్రధానంగా ఇక మరి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు, తుపాకుల మూతలకు సంబంధించి కూడా మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కర్రెగుట్ట